హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే రుచి రైస్తో పాయసం చేయబోతున్నాను. ఫస్ట్ కొంచెం పాలు పొంగించుకోవాలి, అదే మరగబెట్టుకోవాలి. ఫస్ట్ పాలు మరగబెట్టుకున్న తర్వాత మనకి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాచి చల్లారి పెట్టుకున్న పాలు, రుచి రైస్, బాదం, కిస్మిస్, జీడిపప్పు, ఇలాచి, ఇంకా పిస్తా. ఈ జీడిపప్పు, పిస్తా, బాదం సన్నంగా చాక్తో చాప్ చేసుకొని ఉంచుకోవాలి. అవి మధ్యలో పలుకులు పలుకులు కింద తింటూ ఉన్నప్పుడు పలుకులు పలుకులుగా మనకి నోట్లో అలా అనిపిస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఆ మూడు చాప్ చేసుకుని ఉంచుకుంటాను. నెక్స్ట్ రుచి రైస్ కిరాణా షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. అడిగితే రుచి రైస్ అని అడిగారు అనుకోండి, ఖచ్చితంగా ఇస్తారు. ఇవి స్టార్ మోడల్స్లో కూడా ఉంటుంది ఈ రైస్. అంటే డిజైన్గా ఏమైనా ప్రసాదాలు కట్టా పెట్టినప్పుడు మనకి పనికొస్తుంది అన్నమాట. అలాగే నెయ్యి. ఈ నెయ్యి మా అత్తయ్య గారు తయారు చేశారు. అది ఎలా తయారు చేశారో, ఆ తయారు చేసే విధానం అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇవన్నీ ఇలా ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత అందులో జీడిపప్పు అలాగా కొంచెం రోస్ట్ చేస్తూ ఉండాలి. అంటే మరీ బాగా చేయకూడదు, కొంచెం అలా రోస్ట్ చేస్తూ ఉండగా నెక్స్ట్ మిగిలిన ఉన్నాయి కదండి, కిస్మిస్ వేసాను. నెక్స్ట్ కిస్మిస్ కొంచెం రోస్ట్ చేస్తే చాలు. నెక్స్ట్ ఇంకా పిస్తా, బాదం ఇవన్నీ క్రష్ చేసి వేస్తాను. ఆ వీడియో క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది కాబట్టి ఏమనుకోకండి. ఇవన్నీ కొంచెం క్రష్ చేసుకుని వేసుకుంటే మనకి పలుకుల కింద తగులుతూ ఉంటుంది మనం తాగినప్పుడల్లా. అందుకు ఇలా క్రష్ చేసుకుని వేసుకున్నాను అనమాట. అవి కొంచెం రోస్ట్ అయితే చాలు, మరీ ఎక్కువ అయిపోయినా సరే మనకి టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది వేరేగా మారిపోతూ ఉంటుంది. కొంచెం రోస్ట్ చేసుకొని నెక్స్ట్ అవన్నీ ఒక గిన్నెలో మనం పెట్టుకోవాలి. ఒక బౌల్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం తర్వాత వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఆ రుచి రైస్ అని చెప్పాను కదండి, ఆ రుచి రైస్ కూడా ఆ ప్యాన్లోని మామూలుగా ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు, నార్మల్గా రోస్ట్ చేస్తే చాలు. గోల్డెన్ కలర్ వచ్చిన వరకు రోస్ట్ చేసుకోవాలి ఉండాలి ఆ రుచి రైస్ అనేది. జస్ట్ నార్మల్గా కలర్ చేంజ్ అవుతుంది అనగానే మనం తీసిన నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది టేస్ట్ అనేది. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో పాలు వేసుకున్న తర్వాత అందులో రుచి రైస్ వేసాను. రుచి రైస్ వేసిన తర్వాత అది బాగా కలపాలి. అందులోని కలిపిన తర్వాత కొంచెం ఒక 5-10 మినిట్స్ ఉన్నామనుకోండి, ఆ రుచి రైస్ ఉన్నదా అవి కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. కొంచెం పెద్దగా అవుతాయి. పెద్దగా అయిన వరకు సిమ్లోనే చేసుకోవాలి. ఇదంతా సిమ్లో అయితే బాగుంటాయి. ఇంతలోపలే మనం ఆల్రెడీ ఇలాచి తీసుకున్నాం కదా, ఇలాచి కొంచెం దంచి పెట్టుకొని అందులో ఆ మరుగుతున్న పాల్లో వేసుకోవడమే ఇలాచి అనేది. మనకి అలాగా నెక్స్ట్ మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్న బాదము, కిస్మిస్ అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ బౌల్లో ఆల్రెడీ సపరేట్గా పక్కన పెట్టుకున్నాం. అవన్నీ వేసేయడమే. అవన్నీ వేసి కొంచెం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే ఆ ఇలాచి ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది ఫుల్గా బాగా. ఆ పలుకులుగా మనం ముందునే వేయకుండా ఇలాంటి టైంలో వేస్తే, అంటే ఇప్పుడు ఒక పొంగిన తర్వాత తీసేస్తాం కాబట్టి ఈ టైంలో మనకి కరకరలాడుతూ ఉంటాయి, అవన్నీ పలుకుల కింద తగులుతూ ఉంటాయి. నెక్స్ట్ అవంతా బాగా ఒక్క పొంగితే చాలు. మనకి ఆల్రెడీ రైస్ ముందునే చూసుకుంటున్నాం కాబట్టి అవి ఉడికిపోయి ఉంటాయి. ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసినవే కాబట్టి జస్ట్ అలా ఒక పొంగింది అనుకోండి చాలు. ఇంకా
తర్వాత స్టవ్ కట్టడమే. స్టవ్ కట్టేసి ఒక బౌల్లో వేసుకుంటే అంతే, టేస్టీ ఎంతో రుచికరమైన రుచి రైస్తో పాయసం రెడీ. ఇది నిజంగా టేస్ట్ అయితే సూపర్, అసలు యమ్మీ యమ్మీ మై టమ్మీలా ఉంది.